దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరూ కూడా దీవించబడడానికి దేవుడిచ్చిన అవకాశం. చూడండి, ఈ చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రార్థనలు గడపడానికి. కొంచెం చిన్న చిరుజల్లు పడుతుంది ఎర్లీ మార్నింగ్, అయినప్పటికీ కూడా దేవుని ప్రసన్నత, ఈ జల్లుకే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఆయనతో గడిపినప్పుడు మన మీద కుమ్మరించబడి మనం ఎంతగానో దీవించబడతాం, ఎంతగానో బలపరచబడతాం, ఎంతగానో ఆశీర్వదించబడతాం, ఎంతగానో నూతనపరచబడతాం. ఈరోజు ఏ స్థితిలో మీరున్నా, ఏ పరిస్థితిలో మీరున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృపని యొద్దకు వచ్చింది. రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. యేసు ప్రభుని నమ్మితే నీకు నిత్య జీవం, పరలోకం, శాశ్వతమైన కృప నీకు ఇస్తాడు. ఒక్క మాట నేను చదువుతాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. అతడు ఒంటరి ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. వింటున్నారా? మన జీవితంలో ఏం చేసినా దేవుడే. రక్షణ అయినా, రోగం నుండి విడుదలైనా, భారం నుండి అయినా, శాపం నుంచి అయినా ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు. అతన్ని ఒంటరిగా నేను పిలిచాను, పెక్కుమంది అగునట్లు అతన్ని ఆశీర్వదించి. వింటున్నారా? నిన్ను నన్ను ఆశీర్వదించేవాడు ఆయన. నీకు నాకు మ్యాన్ పవర్ ఇచ్చేవాడు ఆయన, నీకు నాకు బలం ఇచ్చేవాడు ఆయన, సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన. అందుకనే అన్నీ ఇచ్చే దేవుడు నేను అన్నీ ఇస్తాను నీకు. వింటున్నారా? నేనే నీకు అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి నేను నిన్ను ఆశీర్వదించి, ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదించి, వింటున్నారా, అనేక మందిని నీ కొరకు సిద్ధపరుస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఆయన ప్రేమ కనికర స్వరూపుడు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేదను. వాగ్దానం నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేదను. నిన్ను దీవించడమే కాక అనేక మందికి ఎక్కువ మంది అగినట్లు చేశాడు కదా. అంటే దేవుడు ఇతరులకు ఎందరికో దీవెనకరంగా అబ్రహాం చేసిన దేవుడు నీకు చేయడా, నిన్ను చేయడా? తప్పక చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవునికి థ్యాంక్స్ చెప్పు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు అయ్యా, పాప క్షమాపణ, నానావిధ రోగముల నుండి స్వస్థత, విడుదల అయ్యా, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, ఉద్యోగలేము నుంచి విడిపించు. కోర్టు కేసులతో సతమతమవుతున్న వారికి న్యాయమును, విడుదలను వారి పక్షంగా వ్యాజ్యమాడు. లాయర్స్ అండ్ జడ్జ్ అని న్యాయాధిపతికి ఉండు అయ్యా. వీసా అన్ని విషయాల్లో ట్రయల్ చేస్తున్న బిడ్డలకు సాయం చేయి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఉద్యోగం లేక ఇబ్బందులు కొన్న ఆర్థిక బంధం ఎక్కడున్న విడుదల మీరు దయచేయండి. ఎవరే సమస్యలు ఉన్నాయి, ఎవరి ఇరుకులు ఉన్నారు అయ్యా, ఇతర దేశాల్లో మా ప్రియులందరూ వారు ఉన్న చోట ఉజ్జీవం, రక్షణ అద్భుతం చేయి. మా భారతదేశానికి క్షేమం అయ్యా. రక్షణ, కృప, కాపుదల, క్షేమకరమైన సమాచారాలు మా దేశంలో ఉండాలి. మా దేశం అందరికీ ఆశీర్వాదకరంగా అన్ని దేశాలకు ఉండాలి. అట్లా మా దేశాన్ని, మా దేశ ప్రజల్ని దీవించు. దైవజనుల వారి బిడ్డల్ని కాపాడయ్యా. శత్రు నుంచి మందిరాలు, సంఘాలని విడిపించి ఉజ్జీవాన్ని, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవ లేవటానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరెవరి ఏ సమస్యలు ఉన్నా ఈ వాగ్దానం వింటుండగానే వారికి విడుదల, సమాధానం కలుగును గాక. ఆయన ఆరోగ్యాలతో నింపబడును గాక. కల్వరి మినిస్ట్రీని ఆశీర్వదించి ఎక్కువ మంది జనముగా చేసి ఇంకా నువ్వు బ్లెస్సెడ్గా ఇప్పుడు ఇచ్చావు, అంతకంటే ఇవ్వబోతున్నావు. వందనాలు. అందరికీ వాగ్దానం నెరవేర్చండి. మ్యారేజ్ డే బిడ్డల్ని ఈ సంవత్సరం దీవించబోతున్నావు. బర్త్డే బిడ్డల్ని గొప్పగా దీవించబోతున్నావు. వారి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాం. అందరి బట్టి వందనాలు. మరొక్కసారి భూ సంబంధమైన బంధకాలు ఉన్నవారు, గర్భఫలం లేని వారు అయ్యా, ఇతరులకు డబ్బు ఇచ్చి మా డబ్బు దొంగతనం చిక్కుబడి ఉన్న వారికి మా పక్షంగా న్యాయం చేసి, కల్వరి మినిస్ట్రీ కూడా ద్వారా కూడా ఎవరైతే మోసం చేస్తారో, అన్యాయం ఏది చేసినా దానికి కూడా ఒక విడుదల, అద్భుతం జరిగించి మా శత్రువులను కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ప్రతిరోజు మీకు చెప్పడం అవుతుంది. మరి 13, 14, 15 3 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర అద్భుతమైన 3 దినాలు. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్, ఈవినింగ్, సండే 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో, ఈవినింగ్ ఆరాధన ఐలాంటిక్ సర్వీస్. రెండవదిగా బెల్లంపల్లి ప్రతి శనివారం సువార్త సభ సాయంత్రం అద్భుతంగా జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్, ఆదివారం అటెండ్ అయ్యి మీరు చక్కటి వాతావరణం, మంచి ప్రార్థనా స్థలం వచ్చి పాలు పొంది వెళ్ళొచ్చు. 24వ తారీఖు దైవజనులు, దైవ సేవకుల అగ్ని సదస్సు. కాబట్టి సేవకురాలని ప్రేమతో ఆహ్వానిస్తూ 24 ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు జరిగే ఆ సదస్సులో కుటుంబాలుగా దైవజనరాలు మీ బిడ్డలతో పాటు రండి. బెల్లంపల్లిలో జరుగుతున్న ఈ అగ్ని 21 దినం ముగింపు ఆ రోజు దైవ సేవకుల సదస్సు. మేము 21 డేస్ ఫాస్టింగ్లో
పెడుతున్నాం. కాబట్టి ప్రేయర్ఫుల్గా సిద్ధపడి దైవజనులందరం 24 కలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక.